నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. కనుమ శుభాకాంక్షలు మీకు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఇది ఎప్పుడైనా రానివ్వండి, కానీ ఈ రోజు మనం కనుమ రోజు షూట్ చేస్తున్నాం కాబట్టి కనుమ రోజు మినప తినాలి అని అంటారు. కనుమ రోజు మినుము మినుము తినాలి అని అంటే యాక్చువల్గా మినుము తినాలంటే మనకి సంక్రాంతి రోజు పితృదేవత చేసుకోలేని వారు కనుమ చేసుకోవాలి అంటారు. మినుము తినాలి. ఆ రోజు పశువులకి కూడా మినపప్పుతో చేసిన పదార్థాలు పెడతారు. దాంతో పాటు మన కిందని ఉంటారు కదా చేసేవాళ్ళు మన ఇంటికి. ఒకప్పుడు పూర్వం ఏంటంటే వాళ్ళందరూ ఉండేవారు పని, వాళ్ళందరికీ కూడా అవి పంచిపెట్టేవారు. ఇప్పుడు మోడర్న్ డేస్ పరంగా చూసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా ఇవ్వాలి. యాక్చువల్ గారి తిన్నారా? రైట్ సార్. 22వ తారీఖు సార్, దాదాపు 500 ఏళ్ల నాటి కళ ఎంతో మంది నిరీక్షిస్తున్న, కొన్ని కోట్ల మంది నిరీక్షణ ఎట్టకేలకు సాకారం అవుతున్నటువంటి ఘట్టం 22వ తారీఖు. ఈ నెల 22వ తారీఖు అంటే పుష్య శుక్ల పక్ష ద్వాదశి నాడు శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది. చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఘట్టం వచ్చేసింది. రైట్ సార్, ఆ రోజు స్వామి విగ్రహ ప్రతిష్ట అంతా జరుగుతోంది. కాకపోతే బయట ఒక చిన్న మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలో, లేకపోతే ఏంటో దీన్ని ఎట్లా అభివర్ణించాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ రోజునే మాకు డెలివరీ చెయ్యండి అని చెప్పి ఆ రోజు కావాలి అనుకోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే, స్వామి రావటం ఓకే, కానీ అదే రోజు బేబీస్ అంటే ఇంకా టైం అవ్వని వాళ్ళు ఉంటారు, లేకపోతే సిజేరియన్ అవసరం లేని వాళ్ళు ఉంటారు. సో దీని అంతటిని ఎలా చూస్తారు సార్? మంచి ప్రశ్న వేశారు మీరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా 500 సంవత్సరాల యొక్క పోరాటం రామ మందిరం. ఇది కేవలం మన ఇండియా వాళ్ళే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా రామ భక్తులు ఉన్నారు. వేరే వేరే వాళ్ళు కృష్ణ భక్తులు, రామ భక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారండి. నేపాల్, ఇండోనేషియా అక్కడైతే అక్కడ కరెన్సీస్ అయితే మన దేవతా మూర్తులు ఉంటాయి అక్కడ. ఇక్కడ ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వేయడానికి భయపడుతుంటారు. దౌర్భాగ్యమే. ఎందుకంటే ఆ దేశాల్లో చాలా చక్కగా విమానాల మీద, కరెన్సీ మీద, అన్నిటి మీద వాటి ఫోటోలు పెట్టుకొని దేవతా స్వరూపం అని చెప్పి గుర్తిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు, అంటే ఎక్కువగా సంతోషపడుతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ ఆ రోజే చెయ్యాలి మాకు అని అనుకోవడం అనేటువంటిది ఒక రకంగా రాముడి మీద భక్తితో చేస్తాం, ఎటువంటి తప్పులేదు, కరెక్టే, ఏమీ తప్పులేదు, ఇంకా మంచి విషయమే చెప్పాలంటే. కానీ ఆ రోజు చేయడం వల్ల మా పిల్లలు బాగుంటారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఆ రోజు ఫలానా నిమిషం, ఫలానా సెకండ్ అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ రోజే ఆ సెకండ్ లో పుట్టాలని ఉంటేనే పుడతారు. లేదనుకోండి, మీరు విశ్వ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ నేను బోల్డ్ చూశాను నా లైఫ్ లో. నాకు ఫలానా రోజే నాకు ముహూర్తం కావాలి అని అనుకొని ఏమంటే నేను పెడుతున్నాను, కానీ ఆ జాతకుడికి గనక యోగం ఉంటేనే, ఆ జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు, ఇంత గొప్ప ముహూర్తంలో పుట్టాలంటే మీ కుటుంబం ఎన్నో తరాలుగా ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇంత జాతకుడు పుట్టాలంటే. రెండవది, ఈ జాతకుడికి ఎంతో పుణ్యం ఉండాలి, ఉంటేనే పుట్టగలుగుతారు. నా ధర్మం పరంగా నేను పెట్టిస్తున్నాను మీకు. ఏది ఎట్లాగో డాక్టర్ సిజరింగ్ చేస్తాను అన్నారు కాబట్టి నేను నా ధర్మపరంగా నేను పెట్టిస్తున్నాను. కానీ ఈ జాతకుడి మీద, మీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది ఇచ్చేవాడు. ఎగ్జాక్ట్ గా ముహూర్తానికి పుట్టిన వాళ్ళు ఎంతమంది సార్ మీ సర్వీస్ లో? తక్కువ మంది అండి. ఎందుకంటే చాలా కేసెస్ ముందే పుట్టేస్తారు, నొప్పులు వచ్చేస్తాయి. ఏం చేస్తారు, ఇంకా ఆపుతూ కూర్చోలేరుగా, తీసుకెళ్ళిపోయి టకటక చేసేస్తారు. చేసి నాకు ఫోన్ వస్తుంది, సార్ మనము ఈ వీక్ ఎండింగ్ అనుకున్నాం, ఆదివారం అనుకున్నాం కదండి, శుక్రవారమే పుట్టేశారు, మరి ఈ టైంలో పుట్టారు, ఏం చేయాలి? అది యోగం నాయన, నేను ముందే చెప్పాను కదా అంటాను. అలా ఏంటంటే రాముడు మనం 500 సంవత్సరాల కళని నెరవేర్చుకున్నాము కాబట్టి నాకు ఒక మెమరీగా ఉంటుంది. ఎందుకంటే రామ జన్మభూమిలో ఎక్కడైతే రాముడి యొక్క
ప్రతిష్ట జరిగింది ఆ రోజు పుట్టాడని చెప్పి జ్ఞాపకంగా ఉంటుంది. రాముడి మీద విపరీతమైనటువంటి భక్తితో ఉంటే ఆ రాముడే ఆ రోజు పుట్టించేలా చేస్తాడు. తప్పకుండా. ఆ రాముడే లక్ష్మణుడే. అదేదో ఒక స్టోరీ ఉంటుంది, మీ స్టోరీ కాదు, నిజంగా జరిగిన ఘట్టం ఇది. ఒకసారి ఏమైందంటే ఒక బాగా రామభక్తుడు అండి అతను, బాగా అంటే బాగా రామభక్తుడు. ఆయనకు ఒకరోజు అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేస్తే వాళ్ళ ఎవ్వరూ ఉండరు ఇక్కడ, అందరు విదేశాల్లో ఉంటారు, ఆయన ఒక్కతనే ఉంటాడు ఇక్కడ. పెద్ద అతను, బాగా ఒక 70 ఏళ్ళు ఉంటాయి అతనికి. చేస్తే అతన్ని హాస్పిటల్లో అతనంతట అతనే వెళ్ళాడు. హాస్పిటల్ ఫోన్ చేస్తే 108 తీసుకెళ్ళింది. అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేశాక అతనికి అర్ధరాత్రి అప్పుడు అనుకోకుండా ఏసీ ఆగిపోవడము, అదేదో వాళ్ళు పెడతారు ఎక్విప్మెంట్స్ అవి సరిగ్గా పనిచేయడం, కొంచెం గాబరాగా అయింది. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. లోపలికి వచ్చి అతని తాత నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆగని చెప్పి అతని తలగడి దుప్పటి అవన్నీ మార్చని సెట్ చేసి నువ్వు పడుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అబ్బా హాయిగా అనిపించిందని పొద్దున్న లేచి రోజు వచ్చే వాళ్ళకంటే ఇద్దరు వచ్చారంటే రాత్రి బాగా మార్చారు, నాకు చాలా బాగా చేశారు వాళ్ళ సేవలు అది ఇదంటే. ఎవరు వచ్చారు అంటే ఇద్దరు అబ్బాయిలు వచ్చారంటే. అసలు మా స్టాఫ్లో అబ్బాయిలే లేరంటే, ఇక్కడ మొత్తం అమ్మాయిలే, లేడీసే ఉంటారు ఇక్కడ అంటే ఆశ్చర్యపోయాడు. ఆయన మహారామ భక్తుడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలా ఉదాంతాలు ఉన్నాయి ఇట్లాంటివి, ఎన్నో లీలలు. రామదాసుని వినిపించింది ఎవరండి మరి? త్యాగరాజ స్వామికి ఎలా కనిపించారు? రామచంద్రమూర్తి లక్ష్మణుడేగా, వాళ్ళిద్దరు వచ్చి ఇవ్వలేదు. అలా ఇప్పటికీ కూడా మీకు అలా కనబడకపోయినా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇద్దరు వ్యక్తులుగా వచ్చారంటే అది రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అనుకోవాలి. నిజంగా మహాభక్తులైతే గనక కోరుకుంటే ఆ రామచంద్రమూర్తి వచ్చే ఆ టైంలో ఆపరేషన్ కూడా చేస్తాడు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, ఇక్కడ రాముడు విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు పుట్టటమా, రాముణ్ణి మొత్తం నరాన జీర్ణించుకునేలాగా బిడ్డని పెంచటమా, ఏది ఇంపార్టెంట్? రెండవదే 1000%. ఎందుకంటే పిల్లల్ని రాముడికి సంబంధించినటువంటివన్నీ తెలుపుతూ పెంచడం ఒకటి, అదేవిధంగా వీళ్ళు హృదయంలో ఉంచుకోవడం ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాముడి గురించి చెప్పేటప్పుడు మీకు రామాయణంలో అయోధ్యలో ఎలాంటి వాళ్ళు ఉండేవారు అనేది చెప్తాడండి. ఒక్కడు కూడా బీదవాడు లేడటండి, ఒక్కడు దారిద్రుడు లేడు. ఒక్కడికి కూడా నాకు సంతానం లేదని కానీ, రోగం ఉందని కానీ, లేకపోతే నాకు ఫలానా ఇబ్బంది ఉందని కానీ అనేటువంటి వాడు లేడట. ఒక్కడు కూడా లోబి లేడట. పిసినారి లేడట. లోబడే పిసినారి లేడట. అసలు దానం ఇద్దామంటే పుచ్చుకునేవాడు లేడట. అంటే చూడండి, అంటే అలా ఉండేది రామరాజ్యం. అంటే ఇక్కడ ఏంటంటే అలా ఉంది అంటే దాని అర్థం ఏమిటి? అది రాముడి యొక్క పరిపాలన. అంటే ఒక వ్యక్తిలో గనక రాముడి యొక్క తత్వం ఎంటర్ అయితే రాజ్యం ఎలా ఉందంటే, మొత్తం భారతదేశం అందరిలో గనక రాముడి యొక్క తత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. అయితే ఒకటి, మనం ముహూర్తం పెట్టినంత మాత్రం చేత ఆ సమయంలో పుట్టాలని రూల్ ఏమీ లేదు. ఆ సమయంలో పుట్టే యోగం ఉంటేనే పుడతారండి. ఇందుకే ఆ రోజు ముహూర్తం ఎలా ఉంది సార్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ద్వాదశి నా అనాలిసిస్ చెప్పాలంటే ఆల్రెడీ చూసానండి. మధ్యాహ్నం 12:15 ఆ ప్రాంతంలో. అభిజిత్ లగ్నం పెట్టారా? అభిజిత్ లగ్నం కాదు, మేషలగ్నంలో పడింది. అభిజిత్ సమయం అంటుంటారు యాక్చువల్ గా సమయాన్ని. మేషలగ్నంలో పడింది. లగ్నంలో గురువు ఉన్నాడు. మేషలగ్నమా సార్? వృశ్చిక లగ్నమా? లేదండి, మేషలగ్నం. మధ్యాహ్న సమయం కదా. వృశ్చిక లగ్నం అంటే అది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock మధ్యలో ఉంటుంది. మేషలగ్నంలో పెట్టారు 22వ తేదీ. సో నేను చూశాను, అది కొంచెం అగ్నిపంచకం అయింది. అయితే అక్కడ రాముడు ఎందుకు పెట్టించాడో మనకు తెలియదుగా ముహూర్తం. అయితే లగ్నంలో గురువు ఉండడం, ఏకాదశంలో రవి ఉండడం 1,00,000 దోషాలు తీసేస్తుంది అంటారు ముహూర్తానికి. సో అటువంటి దోషాలు తీసేసేటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో ఆల్రెడీ హోమాలు చేస్తారు. హోమాలు చేసినందుకు ఆ హోమము యొక్క ఇది మనం అగ్నిపంచకంగా పోయింది అనుకోవచ్చు, ఆ దోషం పోయింది అనుకోవచ్చు. మరొకటి ఏమిటంటే అగ్నిపంచకం ఉండడం వల్ల ఎంతసేపు అగ్ని ప్రమాదాలే జరగాలని రూల్ ఏం లేదు. అగ్ని కార్యాలు చేయడం ద్వారా దాని దోషం కొంత పోతే, ఇప్పుడు అది ఆ లగ్నం ఎందుకు ఏర్పడింది నేను 2 విధాలుగా ఆలోచించాను. ఈ లగ్నం ఎందుకు ఇలా ఏర్పడింది అని చెప్పి చూస్తే ఇది ఎంతో పోరాడడం వల్ల వచ్చింది కాబట్టి ఈ లగ్నంలో పెట్టడం జరిగిందేమో అనిపించింది. కరెక్ట్. ఎంతో మంది బలిదానం, కొన్ని లక్షల మంది బలిదానం. ఏమండి అది కట్టినప్పుడు మీరు 1,75,00,000 మంది చనిపోయారు తెలుసా మీకు? రాముడిది ఏదైతే అయోధ్య ఉందో తీసేసి ఆ బాబర్ అది
చేసేటప్పుడు ఎదురు తిరిగితే 1,75,00,000 మంది చనిపోయారు. ఆ ఒక్కసారి మాత్రమే. ఇంకా దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎంతమంది? ఇక దానికోసం పోరాడినప్పుడు ఇంకెన్ని లక్షల ఇంకెంతమంది? మందో తెలియదు. నేను మొన్న చూసా, ఒక ఆవిడ 70 ఏళ్ళు మేబీ ఉంటాయి, 30 ఇయర్స్ నుంచి మౌన వ్రతంలో ఉంది. నేను ఆ అయోధ్య నిర్మించినప్పుడే నేను మాట్లాడతానని. 30 ఇయర్స్ నుంచి మౌన వ్రతంలో ఉంది, తెలుసా? సార్ ఇది కదా సార్ భక్తి అంటే. 100%. నేను మాట్లాడితే అయోధ్య రాముడు మందిరం మళ్ళీ కడుతున్నారనే మాటతోనే నా మాట మళ్ళీ మాట్లాడతానన్నది. అద్భుతం. ఈ కేసుని వాదించినటువంటి కేశవ పరాశరన్ గారు నుంచునే వాదించేవారట. రాముడి గురించి నుంచొని మాట్లాడుతున్నాము. వాదించేవారు. దీనికి ఆధారాలు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అతను బ్లైండ్ అండి, గుడ్డివారు. బ్లైండ్ పర్సన్. అతను ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అతనికి తెలుసు. ఇదంతా రామకృప సార్. రామకృపే. 100%. లేకపోతే మన కళ్ళుండి కూడా ఒకసారి కనబడవు. కళ్ళు లేని వ్యక్తికి అన్నీ గుర్తుండడం అంటే ఎవరి అనుగ్రహం ఉంటే అలా గుర్తుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. Yeah, yeah. సో అయితే అర్థం. ఇక్కడ నేను అంటే ఈ రాముడి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. Hmm. ఎవరైతే ఇప్పుడు చూడండి, రామ అనేటువంటి శబ్దం ఎవరైతే నిత్యము వాళ్ళు చాంటింగ్ చేస్తుంటారో వాళ్ళకి నేను చూసినటువంటి వాటిలో చెప్తాను చూడండి కొన్ని. వీళ్ళ జీవితం ఇంకెవరూ కాపాడలేరు అనుకునేటువంటి సందర్భంలో ఆ ఆంజనేయ స్వామి వచ్చి కాపాడిన ఘట్టాలు నేను చాలా చూశాను అట్లాంటి ఘట్టాలు. ఆంజనేయ స్వామి దగ్గరుండి అలాగా. ఒక ముసలావిడ ఉండేది, ఒక బాగా ఏజ్డ్ పర్సన్. నాకు అడికిమేట ఆంజనేయ స్వామి టెంపుల్లో రోజు ఉదయం సాయంత్రం దాదాపుగా ఆవిడకి ఒక 80 చేంజ్ ఉంటాయి. ఉదయం సాయంత్రం రోజు 108 ప్రదక్షిణాలు చేసేది. 108 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికా? ఆంజనేయ స్వామికి. ఆవిడ ఒక రోజు పూర్వజన్మలో ఉండొచ్చు, తెలియదు కానీ అన్నేళ్ల నుంచి రగులుతున్నటువంటి ఈ అంశం ఎట్టకేలకు ఒక శుభం కార్డు పడడం అనేది నిజంగా చాలా చాలా రామాయణం సంతోషం. జరిగినప్పుడు ఏ ప్రజలైతే ఉండి నిజంగా మేము రాముడు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాం మనం బ్లెస్డ్ అనుకుంటాం. ఇప్పుడు మనం బ్లెస్డ్ అనుకోవాలి. అయోధ్య మళ్ళీ రాముడు అంతే కదా, వస్తున్నందుకు. మన గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు. We are blessed. ఎస్, డెఫినెట్లీ. ఇది పురాణమే చరిత్ర కాదు అనుకునే వాళ్ళ చెంప పగలగొట్టినట్టు మన రాజు మళ్ళీ రామరాజ్యాన్ని తీసుకురావటం నిజంగా హర్షణీయం. Exactly. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.